హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. సో మన ఫస్ట్ సిరీస్లో సిక్స్త్ వీడియో వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. అది వచ్చేసి ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఈ వీడియోలో మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ యొక్క కాన్సెప్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీకు ఒక్క స్ట్రెచ్లో అర్థం కావాలంటే మీరు డీటెయిల్గా నేను చెప్పిన స్టెప్స్ని కాన్సన్ట్రేషన్ తోటి వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీరు ఒకటేసారి అన్నీ చూడకండి. ఓకే, నేను చెప్పే పార్ట్ని మీరు ఫాలో అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఒక కోఆర్డినేట్ యాక్సిస్ కన్సిడర్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఆ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీరు చూసినట్టయితే ఇది 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయింది. చూడండి, ఇది వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సో వీటినే మనం ఏమంటామంటే క్వాడ్రెంట్స్ అని అంటాం. సో ఇది వచ్చేసి Q1, Q2, Q3, Q4. సో ఈ క్వాడ్రెంట్స్కి సైన్ కన్వెన్షన్ ఉంటుంది. అంటే క్వాడ్రెంట్ Q1లో మనకి ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సైన్స్, Q2 అంటే క్వాడ్రెంట్ Q2లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సైన్, Q3 క్వాడ్రెంట్ 3లో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సైన్స్, Q4లో కూడా అట్లనే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సైన్స్. సో ఇవి బేసిక్స్. మనం ఆల్రెడీ మన 10th క్లాస్లో కోఆర్డినేట్ సిస్టంలో కోఆర్డినేట్ యాక్సిస్ బేసిక్స్ చూసేసినాం. సో మళ్ళీ ఒకసారి మీకు నేను బ్రీఫ్ అప్ చేసిన. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైపోయిందా? దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఏదైతే ఉందో చూడండి, అది వచ్చేసి టోటల్ యాంగిల్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఈ కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క టోటల్ యాంగిల్, ఈ రెడ్ కలర్లో మేము సర్కిల్ గీసినాం చూడండి అది. సో టోటల్ యాంగిల్ ఎంత? 360 డిగ్రీస్ కదా. సో ఇప్పుడు ఆ 360 డిగ్రీస్ని నేను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన. ఎందుకంటే మనకి 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ టోటల్ 360 నేను 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన. సో 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది అంటే 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం అంటే 360 డివైడెడ్ బై 4 మనకు వాల్యూ ఎంత వస్తుంది? 90. అంటే దాని అర్థం ఏంది? ఈచ్ క్వాడ్రెంట్ యొక్క యాంగిల్ వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. సో Q1 వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. అట్లా ప్రతి ఒక్క క్వాడ్రెంట్ యాంగిల్ వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకే, నెక్స్ట్ స్టెప్ కొంచెం జాగ్రత్తగా వినండి. నేను దేని గురించి చెప్పబోతున్నానంటే రేంజ్ ఆఫ్ క్వాడ్రెంట్ Q1. సో రేంజ్ అంటే ఏంది? రేంజ్ అంటే సింపుల్, ఆ క్వాడ్రెంట్లో ఉన్న మినిమం యాంగిల్ అండ్ మ్యాక్సిమం యాంగిల్ని ఎక్స్ప్లెయిన్ చేసేది లేదా చెప్పేదాన్ని రేంజ్ అని అంటాం. సో రేంజ్ ఆఫ్ క్వాడ్రెంట్ Q1 ఎంత చూడండి. ఇప్పుడు మనకి Q1లో మినిమం యాంగిల్ ఎంత చూడండి. ఎప్పుడు మనము యాంగిల్ని మెజర్ చేసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, అండ్ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు టీటాని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాము ఈ ట్రిగ్నోమెట్రీ మొత్తం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఇక్కడ చూడండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నా. ఓకే, సో ఎప్పుడు మనము మినిమం యాంగిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 0 నుంచి. అంటే మినిమం యాంగిల్ ఎంత క్వాడ్రెంట్ Q1లో? 0. నెక్స్ట్ మ్యాక్సిమం యాంగిల్ ఎంత క్వాడ్రెంట్ Q1లో? సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్వాడ్రెంట్ Q1 టోటల్ యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. సో మినిమం యాంగిల్ 0 ఉంటే మ్యాక్సిమం యాంగిల్ ఎంత ఉంటుంది? 90 కదా. సో మ్యాక్సిమం యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. సో రేంజ్ ఆఫ్ క్వాడ్రెంట్ Q1 ఈజ్ నథింగ్ బట్ 0 డిగ్రీస్, 90 డిగ్రీస్. అందుకే ఇక్కడ చూడండి, మీకు ఇంకో డౌట్ వస్తుంది, ఈ π/2 ఏంది, ఈ 90 ఏంది అని చెప్పి. π/2 ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్. సో రేడియన్స్లో 90 వచ్చేసి π/2. సో ఇది వచ్చేసి డిగ్రీస్లో. సో ఎందుకు మనం ఇట్లా 2 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వాడుతున్నామంటే మనము నెక్స్ట్ డీల్ చేసే కాన్సెప్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఈ 2 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఆ కాన్సెప్ట్స్లో ఇంకా ప్రాబ్లమ్స్లో. అందుకే నేను అట్లా రాసుకున్నా. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ Q2 అంటే క్వాడ్రెంట్ Q2 యొక్క రేంజ్ ఎంతనో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్వాడ్రెంట్ Q2లో మినిమం యాంగిల్ ఎంత? ఇక్కడ నుంచి స్టార్ట్ కదా క్వాడ్రెంట్ Q2. అంటే మినిమం ఎంత? π/2 అంటే 90. సో 90 నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం యాంగిల్ 90. మ్యాక్సిమం యాంగిల్ ఎంత? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్ యాంగిల్ ఎంత ఉంది క్వాడ్రెంట్లో? 90 కదా. సో 90కి నేను 90 యాడ్ చేస్తున్నా.
ఎంత అవుతుంది 180 degrees అవుతుంది. సో మినిమం యాంగిల్ ఎంత 90, మ్యాక్సిమం యాంగిల్ ఎంత 180 degrees. సో రేంజ్ ఆఫ్ Q2 ఏంది 90 degrees, 180 degrees. క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ రేంజ్ ఆఫ్ Q3. సో Q3 ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. Q2 ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ Q3 స్టార్ట్ అవుతుంది. సో Q3 స్టార్టింగ్ వాల్యూ ఎంత 180. సో 180 స్టార్టింగ్ వాల్యూ కదా, ఎగ్జాక్ట్ 180కి 90 యాడ్ చేద్దాం, ఎందుకంటే టోటల్ యాంగిల్ 90 కాబట్టి. సో 180 + 90 ఈజ్ నథింగ్ బట్ 270. సో మినిమం వాల్యూ ఎంత Q3ది, Q3 క్వాడ్రంట్లో మినిమం వాల్యూ ఎంత 180, మ్యాక్సిమం యాంగిల్ ఎంత 270. సో రేంజ్ ఆఫ్ Q3 ఈజ్ నథింగ్ బట్ 180, 270. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ఆఫ్ Q4. సో రేంజ్ ఆఫ్ Q4 అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో Q4లో మినిమం వాల్యూ ఎంత 270, మ్యాక్సిమం వాల్యూ ఎంత 270 + 90 విచ్ ఈస్ నథింగ్ బట్ 360. సో రేంజ్ ఆఫ్ Q4 ఈజ్ నథింగ్ బట్ 270 degrees, 360 degrees. సో క్లియర్గా అర్థమైందా రేంజ్ అనే కాన్సెప్ట్? సో మనము Q1, Q2, Q3, Q4కి రేంజ్లు డిఫైన్ చేసేసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీరు చాలా ఫోకస్ చేసి వినాలి. స్టాండర్డ్ ఫార్మ్స్. ఓకే, గేమ్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంది. ఓకేనా? సో క్వాడ్రంట్ Q1 యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ ఏంది, అసలు ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ ఏంది, మనం ఎందుకు వాడాలి, మనకి యూజ్ ఏంది? బేసికల్గా మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే, అంటే మీకు డౌట్ వస్తుంది ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అని. సపోజ్ నేను sin 75 అన్నా. సో sin 75ని నేను ఎట్లా సాల్వ్ చేయాలి, sin 35 అన్నా. sin 35 నేను ఎట్లా సాల్వ్ చేయాలి, sin 20 అన్నా. నేను sin 20ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ని యూజ్ చేసి మనము ఆ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ని కనుక్కుంటాం, ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ మనకు అవసరమో. ఇప్పుడు sin 35 లేదా sin 20. సో అది ఎట్లా కనుక్కుంటాం, కండిషన్స్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ క్వాడ్రంట్ Q1లో వచ్చేసి స్టాండర్డ్ ఫార్మ్ ఏంది π/2 - θ, ఇది వచ్చేసి రేడియన్స్లో ఉంది, 90 degrees - θ, ఇది వచ్చేసి డిగ్రీస్లో ఉంది. ఓకేనా? సో బాగుంది. అసలు ఇవి ఎప్పుడు అప్లై చేయాలి అండ్ టీటా వాల్యూ, టీటా కండిషన్స్ ఏంది అని మీరు అడుగుతున్నారు, అంతే కదా? మనము ఈ పర్టికులర్ స్టాండర్డ్ ఫామ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే టీటా 0 to 90 మధ్యలో ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, సపోజ్ నేను sin 93 అన్నా. sin 93 ఉన్నప్పుడు నేను ఈ స్టాండర్డ్ ఫామ్ అప్లై చేయొచ్చా? చెయ్యలేను. ఎందుకంటే కండిషన్ ఏంది, టీటా దేని మధ్యలో అయ్యే ఉండాలి, 0కి ఇంకా 90కి మధ్యలో అయ్యే ఉండాలి. 0కి 90కి మధ్యలో ఉందా టీటా? లేదు. టీటా వాల్యూ అంతా 93. సో వాటికి రెండింటికి మధ్య లేదు కాబట్టి నేను ఈ స్టాండర్డ్ ఫామ్ని అప్లై చేయలేను. సో క్లియర్గా అర్థమైందా? నేను ఈ పర్టికులర్ స్టాండర్డ్ ఫామ్ని అప్లై చేయాలంటే టీటా అనేది 0 to 90 మధ్యలో ఉంటేనే నేను అప్లై చేయగలుగుతా. sin 10 ఈ స్టాండర్డ్ ఫామ్ అప్లై చేయగలుగుతా, tan 20 ఈ స్టాండర్డ్ ఫామ్ అప్లై చేయగలుగుతా. సో 0 to 90 మధ్యలో ఏ యాంగిల్ అయినా తీసుకోండి, ఆ యాంగిల్కి నేను ఈ స్టాండర్డ్ ఫామ్ అప్లై చేసి సాల్వ్ చేయగలుగుతా. సో క్లియర్గా అర్థమైందా ఈ స్టాండర్డ్ ఫామ్, క్వాడ్రంట్ Q1 స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి. నెక్స్ట్ క్వాడ్రంట్ Q2 స్టాండర్డ్ ఫార్మ్స్. ఓకే, క్వాడ్రంట్ Q2 స్టాండర్డ్ ఫార్మ్స్ ఏమున్నాయి చూడండి. π/2 + θ, 90 + θ, π - θ, 180 - θ. సో మనము క్వాడ్రంట్ Q2లో ఉన్న స్టాండర్డ్ ఫార్మ్స్ వాడాలంటే మనకి టీటా ఏ రీజియన్లో ఉండాలి, టీటా వచ్చేసి 90కి 180కి మధ్యలో ఉండాలి. ఒకవేళ టీటా 90కి 180కి మధ్యలో లేదనుకోండి, మనం ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ని వాడలేము. సో ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ని వాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ sin 140 వచ్చేసి 90కి 180కి మధ్యలో ఉందా లేదా, ఉంది. సో ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేయొచ్చు. అర్థమైందా? సో sin 150 అంటే టీటా వచ్చేసి 150. సో 150 అనేది 90, 180కి మధ్యలో ఉంది కాబట్టి ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేసేయచ్చు. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి Q3 యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ సేమ్, ఇది కూడా అంతే. సో స్టాండర్డ్ ఫార్మ్స్ ఏమున్నాయో చూద్దాం. π + θ, 180 + θ, 3π/2 - θ, 270 - θ. సో నేను రెండు ఫార్మాట్లలో ఎందుకు రాస్తున్నా అంటే కాన్సెప్ట్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఈ రెండు ఫార్మాట్లు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వాడ్రంట్ Q3లో ఉన్న స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, నేను టీటా వచ్చేసి దేని మధ్యలో ఉండాలి, ఏ రీజియన్లో ఉండాలి, 180కి 270కి మధ్యలో అయ్యే ఉంటే నేను టీటా ఒకవేళ ఈ రీజియన్లో అయ్యే ఉంటే నేను ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేయొచ్చు. సో సపోజ్ 155 ఉంది అనుకుందాం.
సో 155 ఉంటే నేను ఇక్కడ ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేయొచ్చా? సైన్ 155 ఉంది, అప్లై చేయలేను, ఎందుకంటే ఆ టీటా అనేది 180కి 270కి మధ్యలో లేదు కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా? సపోజ్ 195 ఉంది, 195 అనేది 180కి ఇంకా 270కి మధ్యలో ఉంది కాబట్టి నేను ఇందులో ఏదన్నా ఒక స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రంట్ Q4 యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్. క్వాడ్రంట్ Q4 యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ ఏమన్నా చూద్దాం. 3π/2 + θ, 270 + θ, 2π - θ, 360 - θ. సో సింపుల్, టీటా వాల్యూ 270కి 360కి మధ్యలో ఉంటేనే మనము ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 320 ఉంది, 320 అనేది 270కి 360కి మధ్యలో ఉంది కాబట్టి మనము ఈ రెండు స్టాండర్డ్ ఫార్మ్స్ అప్లై చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైందా ఏ స్టాండర్డ్ ఫార్మ్ ఎప్పుడు అప్లై చేయాలో అనేది మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చేసింది కదా. సో వన్స్ మనకు స్టాండర్డ్ ఫార్మ్స్ అన్నీ అర్థమైపోయినాయి అనుకోండి, నెక్స్ట్ మన కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఏంది? ఆల్ సిల్వర్ టీ కప్స్. ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది దేనికోసం కనిపెట్టిన ట్రిక్కో మనకు తెలియాలి. ఈ ట్రిక్ దేనికోసం కనిపెట్టినారంటే ఏ క్వాడ్రంట్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ పాజిటివ్ ఉందో తెలుసుకోవడానికి ఈ ట్రిక్ కనిపెట్టినారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్వాడ్రంట్లో ఆల్ అని ఉంది, ఈ క్వాడ్రంట్లో సిల్వర్ అని ఉంది, ఈ క్వాడ్రంట్లో టీ అని ఉంది, ఈ క్వాడ్రంట్లో కప్స్ అని ఉంది. సో అంటే దాని అర్థం ఏంది? వీటికి ఒక్కొక్క ట్రిక్ ఉంది. సో అంటే దీంట్లో కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్, దీంట్లో కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్, అట్లా దీంట్లో కొన్ని అవి ఏంటివో అని ఈజీగా కనిపెట్టడానికి ఈ ట్రిక్ వాడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనము డీటెయిల్గా ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సో ఇప్పటివరకు ఇవన్నీ క్లియర్గా అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆల్ అంటే ఏందో చూద్దాం. ఆల్ వచ్చేసి ఏ క్వాడ్రంట్కి బిలాంగ్? ఇది క్వాడ్రంట్ Q1కి బిలాంగ్ అయినది. ఇది ఆల్ వర్డ్ వచ్చేసి ఆల్ అంటే ఏంది తెలుసా? ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. అంటే దాని అర్థమైంది, క్వాడ్రంట్ Q1లో ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. అంటే దాని అర్థమైంది, ఈ క్వాడ్రంట్లో ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయినా పాజిటివే. అంటే సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్, కొసికెంట్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, అన్నీ పాజిటివే. సో ఇప్పుడు నువ్వు ఈ క్వాడ్రంట్లో ఈ స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేసి నువ్వు ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయినా అప్లై చేయి. సైన్ 30, సైన్ 40, కాస్ 50, కాస్ 70, కాస్ 80, సైన్ 75, కాస్ 75, ఏ వాల్యూ అయినా పాజిటివే, ఎందుకంటే క్వాడ్రంట్ Q1లో అన్నీ పాజిటివ్ కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ క్వాడ్రంట్ Q2లో చూడండి, సిల్వర్ అంటే దాని అర్థమైంది, సిల్వర్లో SI ఉందా? ఆ SI అంటే ఇస్ నథింగ్ బట్ సైన్. సో ఈ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్. చూడండి, సైన్ పాజిటివ్ అయితే మనకి కొసికెంట్ అఫ్ కోర్స్ పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే కొసికెంట్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కాబట్టి. సో సైన్ ఇంకా కొసికెంట్ రెండు పాజిటివ్. అంటే దాని అర్థమైంది, ఈ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివే. ఓకే, మిగతావన్నీ నెగిటివ్. అంటే దాని అర్థమైంది, సపోజ్ నేను కాస్ 135 అన్నా. కాస్ 135 అంటే 135 ఎక్కడ ఉంటుంది? క్వాడ్రంట్ Q2లోనే కదా. 90కి 180కి మధ్యలో ఉందంటే అది క్వాడ్రంట్ Q2లోనే ఉంటుంది కదా. సో క్వాడ్రంట్ Q2లో సైన్ కొసికెంట్ తప్ప మిగతావన్నీ నెగిటివ్. నేను ఇప్పుడు ఏమన్నా మీకు ఇందాక క్వశ్చన్ ఏమడిగినా, కాస్ 135 అన్న. కాస్ 135 నెగిటివా కదా? సో కాస్ 135 నెగిటివ్. అట్లా టాన్ 135 కూడా నెగిటివే, కాట్ 135 కూడా నెగిటివే. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ క్వాడ్రంట్ Q3. సో క్వాడ్రంట్ Q3లో చూడండి, టీ అంటే ఏంది? టీఈ ఉందా? ఆ టీలో ఈ టీ లెటర్ ఉందా? టీ లెటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే టాన్ని. సో ఇందులో టాన్ పాజిటివ్ ఉందంటే డెఫినెట్గా కాట్ కూడా పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే కాట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్. మన ప్రీవియస్ వీడియోలో కూడా చూసినాం మనం. సో టాన్ ఇంకా కాట్ పాజిటివ్ అంటే దాని అర్థం ఏంది? రెస్ట్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్. అంటే సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్, సీకెంట్, కొసికెంట్ ఇవన్నీ నెగిటివ్. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు నేను టాన్ 230 అన్నా. టాన్ 230 పాజిటివ్, ఎందుకంటే చెప్పండి, ఈ క్వాడ్రంట్లో టాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్. సో 230 అనేది ఈ క్వాడ్రంట్లోనే ఉంది, ఎందుకంటే 230 వచ్చేసి 80కి 270కి మధ్యలో ఉంది కాబట్టి ఈ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి టాన్ ఈజ్ పాజిటివ్. అదే సైన్ 230 నెగిటివ్, కాస్ 230 నెగిటివ్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ క్వాడ్రంట్ Q4లో చూడండి, సి అంటే ఏంది? కప్స్. దాని అర్థం ఏంది? సి వచ్చేసి మనకి కొసికెంట్ వస్తుంది,
కాస్ వస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ కొసికెంట్ అనేది పాజిటివ్ కాబట్టి మిగిలింది ఏంది కాస్. సో ఇక్కడ వచ్చేసి కాస్ పాజిటివ్. కాస్ పాజిటివ్ అంటే సీకెంట్ ఈజ్ ఆల్సో పాజిటివ్, ఎందుకంటే సీకెంట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. సో ఈ పర్టికులర్ క్వాడ్రంట్లో కాస్ ఇంకా సీకెంట్ పాజిటివ్, అంటే కాస్ 315 అన్నాను. కాస్ 315 ఈజ్ పాజిటివ్, ఎందుకంటే ఈ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ కాబట్టి. 315 వచ్చేసి 270కి 360కి మధ్యలో ఉంది కాబట్టి కాస్ 315 ఈజ్ పాజిటివ్. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ ఎట్లా ట్రిక్ వచ్చేసి దాన్ని ఎట్లా వాడాలో. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. నెక్స్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అదేంటంటే చూడండి, నేను సర్టైన్ స్టాండర్డ్ ఫార్మ్స్ దగ్గర సి అని పెట్టిన. చూడండి, ఈ స్టాండర్డ్ ఫామ్ మీద చూడండి సి అని పెట్టిన, ఇక్కడ కూడా ఈ స్టాండర్డ్ ఫామ్ మీద సి అని పెట్టిన, ఇక్కడ చూడండి సి. ఇక్కడ మీరు దీన్ని డీకోడ్ చేస్తే, మీరు క్లియర్గా డీకోడ్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్, 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్. కేర్ఫుల్గా చూడండి, 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా 270 ప్లస్ థీటా. సో ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ ఏవైతున్నాయో మనము ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఫార్మ్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. మీరు కరెక్ట్గా గమనిస్తే నేను ఏ స్టాండర్డ్ ఫామ్ వాడినా, ఈ స్టాండర్డ్ ఫామ్ వాడినానంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది ఆన్సర్లో. అంటే ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వస్తుంది అంటే చూడండి, ఇప్పుడు చూడండి, మనము కాస్ వాడినప్పుడు ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వస్తుంది అంటే సైన్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే సైన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనము ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ ఏవైతే వాడతామో ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ వాడినప్పుడు కాస్ సైన్గా కన్వర్ట్ అవుతుంది, సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది. సిమిలర్గా tan కాట్గా కన్వర్ట్ అవుతుంది, కాట్ టాన్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంది, సీకెంట్ కొసికెంట్గా కన్వర్ట్ అవుతుంది, కొసీకెంట్ సీకెంట్కి కన్వర్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ పర్టికులర్ స్టాండర్డ్ ఫార్మ్స్ వాడినప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, దేనికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే సైన్ కాస్ లెక్క మారుతుంది, కాస్ సైన్ లెక్క మారుతుంది, టాన్ కాట్ లెక్క మారుతుంది, కాట్ టాన్ లెక్క మారుతుంది, సీకెంట్ కొసికెంట్ లెక్క మారుతుంది, కొసీకెంట్ సీకెంట్ లెక్క మారుతుంది. సో క్లియర్గా అర్థమైందా? 90 ఇంకా 270. సో మిగతావి ఏమవుతున్నాయో చూడండి, మిగతావి ఏమేమి ఉన్నాయి, 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా. సో ఇవి ఏవైతున్నాయో ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ని యూజ్ చేసినాం అనుకోండి, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ కాదు, ఓకేనా? ఎప్పుడైతే మనము 90 ఇన్వాల్వ్ అయినా 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసినప్పుడు మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది లేదా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఏది వాడినా అంటే 180 ఇన్వాల్వ్ అయినాయి, 360 ఇన్వాల్వ్ అయినాయి, ఏ స్టాండర్డ్ ఫార్మ్ వాడినా కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మాత్రం చేంజ్ కాదు. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో క్లియర్గా అర్థమైంది కదా? నెక్స్ట్ మనము చూడండి, ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎట్లా వాడతామో చూద్దాము, ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? సో ఇందాక మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ ఈ కాన్సెప్ట్ని డీటెయిల్గా చూసినాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ కాన్సెప్ట్ అప్లికేషన్ అంటే దాని అర్థమైంది సింపుల్. మనము ప్రతి ఒక్క క్వాడ్రంట్లో స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నామా లేదా? ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఫార్మ్స్లో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని అప్లై చేస్తున్నా. దాని అర్థమైంది, సపోజ్ క్వాడ్రంట్ 1 ఉంది, క్వాడ్రంట్ 1లో ఉన్న స్టాండర్డ్ ఫార్మ్ ఏంది, 90 మైనస్ థీటా. సో ఈ 90 మైనస్ థీటాకి నేను అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అప్లై చేస్తున్నా. సిమిలర్గా దీంట్లో ఉన్న స్టాండర్డ్ ఫార్మ్స్కి కూడా అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అప్లై చేస్తున్నా. సో అప్లై చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, మనం ఆన్సర్ని ఎట్లా కనుక్కోవాలి. సో ప్రీవియస్గా మనం కొన్ని రూల్స్ ప్లస్ ఏమంటారు ట్రిక్స్ తెలుసుకున్నాం కదా, ఆ ట్రిక్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ క్వాడ్రంట్ Q1లో ఉన్న స్టాండర్డ్ ఫామ్ ఏంది మనకు 90 మైనస్ థీటా, అవునా కదా? సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఇక్కడ కూడా రాసిన చూడండి, 90 ఇంకా 270 ఇన్వాల్వ్ అయిన ఏ స్టాండర్డ్ ఫామ్ అయినా సరే మనము వాడినప్పుడు మనకి
ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మనకి తెలియాలి. సో అదే ఇక్కడ నేను రాసుకున్నాను చూడండి. సైన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? కాస్. సిమిలర్గా కాస్ కూడా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? సైన్ లెక్క. సెకండ్ వన్ వచ్చేసి tan ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? కాట్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాట్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? tan లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సిమిలర్గా కొసికెంట్ కూడా సీకెంట్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సీకెంట్ కూడా కొసికెంట్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో సైన్ 90 మైనస్ తీటా అంటే 90 ఇన్వాల్వ్ అయింది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సైన్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? కాస్ అవుతుంది. సో ఇప్పుడు యాంగిల్ ఏమొస్తుంది అంటే ఇక్కడ టీటా ఏదైతుందో అదే యాంగిల్ మనకు ఆన్సర్లో వస్తుంది. సో సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ తీటా. అర్థమైందా? సిమిలర్గా కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాస్ సైన్కి కన్వర్ట్ అవుతుంది. సో సైన్ తీటా. టాన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ఇక్కడ చూడండి, టాన్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? కాట్కి కన్వర్ట్ అవుతుంది. అందుకే మనకి కాట్ తీటా వచ్చింది. సిమిలర్గా కాట్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే టాన్ తీటా. ఇప్పుడు చూడండి, కొసికెంట్ 90 మైనస్ తీటా అంటే చూడండి ఎట్లా కన్వర్ట్ అయింది? సీకెంట్ తీటా కన్వర్ట్ అయింది. ఇక్కడ చూడండి కొసికెంట్ సీకెంట్ లెక్క కన్వర్ట్ అవుతుంది. సిమిలర్గా సీకెంట్ 90 మైనస్ తీటా అంటే కొసికెంట్ తీటా. సో క్లియర్గా అర్థమైందా? సో మీరు ఈ టోటల్ టేబుల్ చూసినట్టయితే కొన్ని నేను రెడ్ మార్కర్ తోటి రాసిన, కొన్ని నేను బ్లాక్ మార్కర్ తోటి రాసిన. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఏవేవైతే 90 ఇంకా 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ ఉంటాయి చూడండి. మీరు 90, 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ అన్నింటినీ నేను రెడ్ మార్కర్ తోటి రాసిన. సో మీకు గుర్తుండడానికి, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, ఫెమిలియారిటీ కోసం. అదే 180, 360 ఉన్నాయి చూడండి, 180, 360 ఉన్నాయి నేను బ్లాక్ మార్కర్ తోటి రాసిన. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది క్వాడ్రంట్ Q1లో మీరు చూడండి, ఏ అంటే ఏంది? ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సో అందుకే అన్నిటికీ ప్లస్ ఉంది. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ Q2. సో ఫస్ట్ మనము ఏవేవ్ పాజిటివ్ తెలిసేసుకుందాం. ఇందులో ఎస్ అంటే సిల్వర్ అంటే సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్ అంటే మిగతావన్నీ నెగిటివ్ అని అర్థం. సో ఇందులో మనకి 2 స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి, 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా. సో ఫస్ట్ 90 ప్లస్ తీటా చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సైన్ 90 ప్లస్ తీటా అంటే కాస్ తీటా, కాస్ 90 ప్లస్ తీటా అంటే సైన్ తీటా. అట్లా టాన్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? కాట్గా. కాట్ ఆఫ్ 90 ప్లస్ తీటా అంటే టాన్ తీటా, సెకండ్ ఆఫ్ 90 ప్లస్ తీటా అంటే కొసికెంట్ తీటా, కొసికెంట్ 90 ప్లస్ తీటా అంటే సీకెంట్ తీటా. కానీ ఇక్కడ మీరు డిసైడ్ కావాల్సింది ఏంటంటే సింబల్ ఏమొస్తుంది? ఓన్లీ సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో ఇక్కడ చూడండి, ఏవేవైతే పాజిటివ్ ఉంటాయో అవి నేను బ్లాక్ మార్కర్ తోటి ఆ సింబల్ రాసిన. అంటే సైన్ కొసికెంట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ రాసుకున్నా, మిగతావన్నీ నెగిటివ్ కాబట్టి అన్నిటికీ మైనస్. చూడండి, మైనస్ 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 మైనస్. మీరు సైన్ చెక్ చేసుకోవాలి, స్టాండర్డ్ ఫామ్ చెక్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ ఎందుకు చెక్ చేసుకోవాలి? ఒకవేళ 90 కానీ 270 కానీ ఉంటే అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కాబట్టి. క్వాడ్రంట్ ఎందుకు చెక్ చేసుకోవాలి? క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలుస్తుంది మనకి. సో రెండింటిని చెక్ చేసుకోవాలి మనం, స్టాండర్డ్ ఫామ్ ఇంకా ఏ క్వాడ్రంట్లో ఉంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి 180 మైనస్ తీటా. సో 180 మైనస్ తీటా అంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ కాదు కాబట్టి ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందో అదే వస్తుంది. సో సైన్ ఆఫ్ 180 మైనస్ తీటా ఇది ఈక్వల్స్ టు సైన్ తీటా. కానీ ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంది? సైన్. ఇది ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్ కాబట్టి చూడండి, ఇక్కడ నేను ఏవైతే పాజిటివ్ మళ్ళీ వాటికి రెడ్ మార్కర్ పెట్టిన, రెడ్ మార్కర్ తోటి ప్లస్ సింబల్ పెట్టుకున్నా. సో మిగతావన్నీ ఏదైతుందో కాస్, టాన్, కాట్, సీకెంట్ అన్నీ నెగిటివే. సో చూడండి, కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా మైనస్ కాస్ తీటా, టాన్ ఆఫ్ 180 మైనస్ తీటా మైనస్ టాన్ తీటా, కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా మైనస్ కాట్ తీటా, సీకెంట్ ఆఫ్ 180 మైనస్ తీటా మైనస్ సీకెంట్ తీటా. సో క్లియర్గా అర్థమైందా? సో ఇది క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ Q3 అంటే మనకి ట్రిక్ వర్డ్ ఏంది? టీఈఏటీ. అందులో టీ స్టాండ్స్ ఫర్ టాన్ తీటా. ఇందులో టాన్ ఇంకా కాట్ రెండు పాజిటివ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇందులో ఉన్న స్టాండర్డ్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. 180 ప్లస్ తీటా ఉంది, 270 మైనస్ తీటా ఉంది. సో ఫస్ట్ మనం 180 ప్లస్ తీటా చూద్దాం. సో అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా అప్లై చేద్దాం. సో సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా ఇది ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చెప్పండి? 180కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ట్రాన్స్ఫార్మ్ కాదు, ఏ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే అదే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వస్తుంది, టీటా వాల్యూ వస్తుంది. సో సైన్ టీటా. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం సైన్ చెక్ చేసుకోవాలి. సో ఈ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్?
tan ఇంకా cot పాజిటివ్ కాబట్టి మిగతావన్నీ నెగిటివ్. అంటే సైన్ ఆఫ్ 180 ప్లస్ θ అంటే ఏంది మైనస్ సైన్ θ వస్తుంది, ఎందుకంటే సైన్ నెగిటివ్ కాబట్టి ఇందులో. సిమిలర్గా కాస్ ఆఫ్ 180 ప్లస్ θ మైనస్ కాస్ θ, tan ఆఫ్ 180 ప్లస్ θ ఇక్కడ చూడండి ప్లస్ పెట్టిన అది పాజిటివ్ కాబట్టి ప్లస్ tan θ, cot ఆఫ్ 180 ప్లస్ θ ప్లస్ cot θ, కొసికెంట్ ఆఫ్ 180 ప్లస్ θ మైనస్ కొసికెంట్ θ. ఎందుకు పెట్టినా ఇది కొసికెంట్ అంటే కొసికెంట్ అనేది నెగిటివ్ ఈ క్వాడ్రంట్లో. సిమిలర్గా సీకెంట్ 180 ప్లస్ θ మైనస్ సీకెంట్ θ. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ ఏంది చూడండి క్వాడ్రంట్ Q3లో. ఎక్స్క్యూజ్ మీ, సైన్ ఆఫ్ 270 మైనస్ θ. అంటే ఇప్పుడు మనకి ఏ స్టాండర్డ్ ఫామ్ ఇన్వాల్వ్ అయింది? 270 ఇన్వాల్వ్ అయింది. 270 ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో సైన్ కాస్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది బాగుంది. నెక్స్ట్ సింబల్ కూడా చెక్ చేసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్లో tan cot పాజిటివ్ కాబట్టి ఓన్లీ అవి రెండే పాజిటివ్ ఉంటాయి, మిగతా అవన్నీ నెగిటివ్ ఉంటాయి. సో సైన్ ఆఫ్ 270 మైనస్ θ అంటే సైన్ కాస్గా కన్వర్ట్ అవుతుంది, అండ్ ఈ సైన్ నెగిటివ్ కాబట్టి సైన్ క్వాడ్రంట్ 3లో నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చేస్తుంది. కాస్ ఆఫ్ 270 మైనస్ θ ఇస్ నథింగ్ బట్ మైనస్ సైన్ θ. tan ఆఫ్ 270 మైనస్ θ ఇది ఈక్వల్స్ టు ప్లస్ cot θ. ఎందుకు చెప్పండి? tan పాజిటివ్, cot ఆఫ్ 270 మైనస్ θ ప్లస్ tan θ. ఈ క్వాడ్రంట్లో tan ఇంకా cot పాజిటివ్ కాబట్టి అందుకే వీటికి రెండు ప్లస్ సింబల్ వచ్చింది, మిగతా అన్నిటికీ మైనస్ సింబల్. కొసికెంట్ 270 మైనస్ θ ఇది ఈక్వల్స్ టు మైనస్ సీకెంట్ θ, సీకెంట్ 270 మైనస్ θ ఇది ఈక్వల్స్ టు మైనస్ కొసికెంట్ θ. సో క్లియర్గా అర్థం మీద. నెక్స్ట్ Q4లో ఉన్న స్టాండర్డ్ ఫామ్స్ ఏంటివి చూద్దాం. 270 మైనస్ θ 360 మైనస్ θ. ఓకే, సో ఇవి మనం వీటికి మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అప్లై చేసే ముందు లాస్ట్ ట్రిక్ కూడా ఏంది కప్స్. సో కప్స్లో సి లెటర్ దేనికి స్టాండ్ అవుతుంది? కాస్. సో కాస్ ఈ క్వాడ్రంట్ Q4లో ఏవే పాజిటివ్? కాస్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ స్టాండర్డ్ ఫామ్ ఉంది? 270 మైనస్ θ. అంటే 270 ఇన్వాల్వ్ అయిన ఏ ట్రిగ్నోమెట్రిక్ 290 ఇంకా 270 ఇన్వాల్వ్ అయినా ఏమంటారు స్టాండర్డ్ ఫామ్ అయినా కానీ వాడితే మనము ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో చూడండి సైన్ ఆఫ్ 270 మైనస్ θ ఇది ఈక్వల్స్ టు మైనస్ కాస్ θ. మైనస్ ఎందుకు వచ్చింది చెప్పండి? సింపుల్, సైన్ అనేది నెగిటివ్ కాబట్టి ఇందులో. నెక్స్ట్ కాస్ ఆఫ్ 270 మైనస్ θ ప్లస్ సైన్ θ. ఎందుకు ప్లస్ వచ్చింది? కాస్ పాజిటివ్ కాబట్టి. tan 270 మైనస్ θ మైనస్ cot θ, cot 270 మైనస్ θ మైనస్ sin θ, కొసికెంట్ 270 మైనస్ θ మైనస్ సీకెంట్ θ, సీకెంట్ 270 మైనస్ θ ప్లస్ కొసికెంట్ θ వచ్చింది. ఎందుకు చెప్పండి? నేను ఆల్రెడీ చెప్పిన క్వాడ్రంట్ Q4లో కాస్ ఇంకా సీకెంట్ పాజిటివ్. సో సీకెంట్ పాజిటివ్ కాబట్టి మనకి ప్లస్ వచ్చేసింది. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ వచ్చేసి 360 మైనస్ θ. సో 180 ఇంకా 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ కాదు. సో సైన్ ఆఫ్ 360 మైనస్ θ ఎంత వస్తుంది మనకి? సైన్ θ వస్తుంది. సైన్ అనేది నెగిటివ్ కాబట్టి అందుకే మనకు ముందు మైనస్ వచ్చేసింది. సైన్ అనేది ఈ క్వాడ్రంట్లో నెగిటివ్ ఉంటుంది కాబట్టి మైనస్ సైన్ θ. కాస్ ఆఫ్ 360 మైనస్ θ ప్లస్ కాస్ θ ఇందాకనే డిస్కస్ చేసాం. కాస్ పాజిటివ్ ఈ క్వాడ్రంట్లో. tan ఆఫ్ 360 మైనస్ θ మైనస్ tan θ, cot ఆఫ్ 360 మైనస్ θ మైనస్ cot θ, కొసికెంట్ ఆఫ్ 360 మైనస్ θ మైనస్ కొసికెంట్ θ, సీకెంట్ ఆఫ్ 360 మైనస్ θ ఇది ఈక్వల్స్ టు ఈ క్వాడ్రంట్లో సీకెంట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ సీకెంట్ θ. సో క్లియర్గా అర్థమైందా? ప్రతి ఒక్కటి డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్పిన. సో ఈ వీడియో ఒక్కటి మీరు చూసినారనుకోండి, దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా చక్కచక్క ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.